ఓం శాంతి. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. అన్ని రకాల బాధ్యతలు అయిపోయాయి అని ఎవరైనా అన్నారనుకోండి, మీకేంటండి ఇప్పుడు మీరు నిశ్చింతంగా ఉండవచ్చు అని అంటాం. మరి కొందరు వచ్చారనుకోండి, మీరు చాలా బిజీగా ఉన్నారు, అంటే టెన్షన్గా పనిచేస్తున్నారనుకోండి, మనం అంటాం, అబ్బా నా టెన్షన్ అంతా ఒక్క నిమిషంలో పోయిందండి, మీరు వచ్చారు కదా, నాకు ఇంకేంటి, నేను నిశ్చింతంగా ఉండగలుగుతాను అంటాం. అంటే బాధ్యతలు మనం తలపై మోస్తున్నప్పుడు మనం అంటుంటాం చూడండి, నాకేం బాధ్యతలు ఉన్నాయి, అందుకే నేను చాలా నిశ్చింతంగా ఉన్నాను అని అంటాం. మనం బాధ్యతల్ని వదులుకోవడం అది పద్ధతి కాదు. బాధ్యతల్ని మనం ఎప్పుడూ వదులుకోవద్దు. మనం ప్రతి ఒక్కరిమి బాధ్యతల్ని చూసుకోవాలి. ఇప్పుడు మీరు గృహస్థ మార్గంలో ఉన్నారా? ఒక గృహస్థికి ఏం చేయాలి, వారి బాధ్యతలు ఏంటి, వాటన్నిటినీ కూడా మీరు కరెక్ట్గా అవన్నీ పాటించండి. మీరు ఒక బిజినెస్ మ్యాన్ అనుకోండి, ఒక బిజినెస్ మ్యాన్ ఆ బిజినెస్ ఫీల్డ్లో ఉన్నప్పుడు వారి యొక్క బాధ్యతలు ఏంటి, అది కూడా మీరు కరెక్ట్గా చెయ్యండి. దాన్ని వదులుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఒక స్టూడెంట్ అనుకోండి, మీరు స్టూడెంట్ ఉన్నప్పుడు ఒక స్టూడెంట్ ఏం చేయాలి, స్టడీస్ పైన కాన్సన్ట్రేట్ చేయాలి. పంక్చువాలిటీ అనేది, ఆ డిసిప్లిన్ మీలో ఉండాలి. మీరు గృహస్థ మార్గంలో గృహస్థ నియమాల్ని సరిగ్గా పాటించినప్పుడు ఖచ్చితంగా నిశ్చింతంగా ఉంటారు. ఒక బిజినెస్ మ్యాన్ అయినప్పుడు ఆ బిజినెస్ని ఎలా డెవలప్ చేయాలి, ఆ బిజినెస్ ఎలా పెరుగుతుంది, ఎక్స్పీరియన్స్ పర్సన్తో మంచి సలహాలు తీసుకోండి. అప్పుడు మీరు ఖచ్చితంగా నిశ్చింతంగా ఉంటారు. మీరున్న యొక్క ఫీల్డ్లో వాటి యొక్క నాలెడ్జ్ ఉన్నప్పుడే ఖచ్చితంగా మీరు నిశ్చింత స్థితి యొక్క అనుభవం చేయగలుగుతూ ఉంటారు. ఎక్కడ చింత ఉంటుందో అక్కడ ఆటోమేటిక్గా కాన్సన్ట్రేషన్ అనేది దెబ్బ తింటూ ఉంటుంది. మరి కొందరు అంటుంటారు చూడండి, నేను చేస్తున్నాను కాబట్టి పరిగెత్తి చెయ్యాలి, అది చేస్తేనే సరిగ్గా మనం చేయగలుగుతాము అని కొందరి అభిప్రాయం. మరి నిశ్చింతమైనటువంటి స్థితిని అనుభవం చెయ్యాలి అంటే ఎప్పుడు కూడా ఇతరుల గురించి అతిగా ఆలోచించకూడదు యొక్క అలవాటుని మనం పాటిద్దాం. ఇతరుల గురించి అతిగా ఆలోచించేవారు, పరిచింతన చేసేటువంటి వారు వారి పనులు ఏం చేయాలి, నేను చేయాల్సినటువంటి కర్తవ్యం ఏంటి అనేది చాలాసార్లు మర్చిపోతూ ఉంటాం. ఇతరులను చూసేటువంటి అలవాటునే అంటారు బాహ్యముఖి అవ్వడం. అంతర్ముఖి అవ్వడం అనగా స్వ ఆత్మ గురించి మాత్రమే చింతన చేయడం. అంతర్ముఖిగా ఉండడం, బాహ్యముఖిగా ఉండడం. అంతర్ముఖిగా ఉండేటువంటి ఆత్మ మాత్రం నిశ్చింత స్థితి యొక్క అనుభవం చేయగలుగుతూ ఉంటారు. ఎక్కడైతే నిశ్చింత స్థితి అనేది ఉంటుందో వారిని చూడగానే ఇతరులకిలో ఉండేటువంటి టెన్షన్ కూడా దూరం అవుతూ ఉంటుంది. మన యొక్క లైఫ్ స్టైల్ని ఎలా మార్చుకోవాలి అంటే ఎప్పుడు కూడా రిలాక్స్గా ఉన్నట్టు, ప్రశాంతంగా ఉన్నట్టుగా మన యొక్క లైఫ్ స్టైల్, మన యొక్క ఐస్ కానివ్వండి, మన యొక్క మాటలు కానివ్వండి, మన యొక్క ఫేస్ కానివ్వండి, ఎదుటి వారికి ప్రేరణ ఇవ్వాలి అంటే ప్రతి ఒక్క విషయంలో ఒక మంచి డిసిప్లిన్ని పాటించడం నేర్చుకోండి. మనం స్పిరిచువల్ డిసిప్లిన్ మనకేం నేర్పిస్తుంది అంటే స్వచింతన చెయ్యండి, ఆత్మిక చింతన చెయ్యండి, సత్సంబంధాలను జోడించండి, సత్సాంగత్యం చెయ్యండి. సత్సంబంధాలు జోడిస్తూ సత్సాంగత్యం చేసేటువంటి వ్యక్తి పరమాత్ముడి యొక్క దివ్యమైనటువంటి మెసేజ్ని వారు రోజు వింటారు. పరమాత్మ దివ్యమైనటువంటి మెసేజ్ని మాత్రమే వినడం ఇష్టపడేటువంటి వారు ఖచ్చితంగా వారి యొక్క ఆలోచన ప్రభావాన్ని గొప్పగా మార్చుకుంటారు. మీ ఆలోచన విధానంలోనే నిశ్చింతమైన ఆలోచనలు కనపడాలి. ఎంత ఎక్కువ వ్యర్థం నేను ఆలోచిస్తానో ఆటోమేటిక్గా నిశ్చింతత అనేది మన నుండి పోయి చింత స్వరూపం అవుతుంది. అందుకే అంటుంటారు చూడండి, చింత చిత్తితో సమానం. అంటే నేను ఎంత ఎక్కువగా వ్యర్థం ఆలోచిస్తాను, ఎక్కువ చింత అనేకంగా
చింత అనగా అతిగా ఆలోచించడం, చింతన అనగా మనం చర్నింగ్ చేయడం, చింత చేయడం, చింతన చేయడం. చింత చేయడం అంటే అది అవుతుందో కాదో, నేను చెయ్యగలనో లేదో అని అతిగా అది నెగిటివ్గా ఆలోచించడమో, లేదా పాస్ట్ ఫెయిల్యూర్ స్టోరీస్ ఎక్కువ గుర్తు చేయడమో, దాన్ని అంటారు చింత చేయడం. పాస్ట్లో జరిగినటువంటి బ్యాడ్ ఇన్సిడెంట్స్ బలంగా మీకు గుర్తొస్తున్నాయి అంటే ఆ పని మొదలు పెట్టే ముందే మీకు తెలియని చింత అనేది మొదలవుతూ ఉంటుంది. రెండవది చింతన, దాన్ని చర్నింగ్ చేయడం, మంచి చింతన. మంచి చింతనలో మొదటిది వచ్చేది స్వచింతన. స్వ నేను ఆత్మ, ఈశ్వరుడి యొక్క సంతానమును, నా ద్వారా ఈశ్వరుడు గొప్ప సేవా కార్యాలు మాత్రమే చేయిస్తారు, నేను మాత్రమే చేస్తూ ఉన్నాను అంటే స్వచింతనతో పరమాత్ముడి యొక్క చింతన చేస్తే చింత అనేది మన నుండి శాశ్వతంగా దూరం అవుతూ ఉంటుంది. మరి చింత చేసేవారు చింతన చేయలేరు. కూర్చోండి, కొందరు అంటుంటారు, ఎప్పుడు అదే పట్టుకొని ఆలోచిస్తావేంటి, అదే అయిపోయింది కదా, పాస్ట్ అయిపోయింది కదా, ఎప్పుడో జరిగిన దాన్ని ఎందుకు పట్టుకొని కూర్చున్నావు అంటారు. అంటే మనమే అంటుంటాం చూడండి, అదే దాని గురించి ఆలోచిస్తూ మెంటల్ టెన్షన్ నాలో పెరిగిపోయింది, రాత్రి నిద్ర కూడా రాలేదు, భోజనం కూడా సహించడం లేదు అంటారు. అంటే నిద్ర కూడా రావడం లేదు, భోజనం కూడా సహించడం లేదు అంటే మీలో చింత పెరిగింది, చింతన అనేది తగ్గిపోయింది. ఎక్కడైతే చింత అంటే ఆ యొక్క వర్క్ పై ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నారో, మెంటల్గా టెన్షన్ని పెంచుకున్నారో, అది చింత అనేది మీలో పెరుగుతుంది. చింత పోవాలి అంటే చింతనను పెంచుకోండి, ప్రభు చింతన చెయ్యండి, మంచి పరమాత్మతో సంబంధాలు జోడిస్తూ ఆత్మిక సంభాషణ చేస్తూ ఉండండి. చింతన చేసేటువంటి వ్యక్తి ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో చింతలోకి రారు. నిశ్చింత స్థితి, మనకు నిశ్చింత స్థితి అవ్వగానే మనకి ప్రేరణ ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి దేవత చిత్రపటాన్ని గుర్తు తెచ్చుకోండి. శ్రీ మహావిష్ణువు యొక్క చిత్రపటాన్ని గుర్తు తెచ్చుకోండి. శ్రీ మహావిష్ణువు నిద్రపోతున్నటువంటి శేషశయ్యపై నిద్రపోతున్నట్టు చూయిస్తాం. శేషశయ్య పైన నిద్రపోతున్నటువంటి ఆ యొక్క శ్రీ మహావిష్ణు యొక్క ఫేస్లో మనకేం కనపడుతుంది? నిశ్చింత స్థితి. శాస్త్రాల స్టోరీస్ ప్రకారంగా మనకు తెలిసేటువంటి మెసేజ్ ఏంటంటే, శ్రీ మహావిష్ణువుకి 3 లోకాల్లో ఎక్కడ ఏం జరుగుతుంది, ఎక్కడెక్కడ దేవతలకి అసురుల మధ్య యుద్ధం నడుస్తుంది అన్నీ తెలిసి కూడా వారి యొక్క స్థితి ఎలా ఉంది? నిశ్చింత స్థితి. అనగా శ్రీ మహావిష్ణు అనగా మనకు నేర్పించేటువంటి మెసేజ్ ఏంటంటే, ఎవరు ఎలాంటి కర్మలు చేస్తున్నారో చేయనివ్వండి, కానీ దాని యొక్క అంతిమంలో దొరికేటువంటి దాని యొక్క రిజల్ట్ ఏంటి? శ్రీ మహావిష్ణు చిత్రపటం నిశ్చింత స్థితిగా ఉన్నట్టుగా ఎలా తయారు కాగలిగాడు, ఫైనల్ రిజల్ట్ పూర్తిగా తెలిసినటువంటి ఒక దేవత యొక్క విగ్రహపటం. ఎవరు ఎలాంటి కర్మలు చేస్తే అలాంటి ఫలితాన్ని ఖచ్చితంగా వారు పొందుతారు. ఇది కర్మల జ్ఞానం నేర్చుకునేటువంటి వ్యక్తి ఖచ్చితంగా నిశ్చింత స్థితి యొక్క అనుభవం వారు చెయ్యగలుగుతూ ఉంటారు. కొన్నిసార్లు అంటుంటాం చూడండి, ఎందుకు మీరు ఇంత ఆవేశంలో వచ్చారు, ఎందుకు ఇంత టెన్షన్ ఫీల్ అవుతున్నారు, మీరేమైనా తప్పు చేశారా? నేనేం తప్పు చేయలేదు, ఎదుటి వారు ఎవరో తప్పు చేశారు, వారు అలా తప్పులు చేశారు కదా, ఏమవుతుందో ఏమో అని అతిగా నేను ఆలోచిస్తూ ఉన్నాను. అతి వ్యర్థం ఆలోచన అనేది మనను నిశ్చింత స్థితి నుండి దూరం తీసుకొస్తుంది. శ్రీ మహావిష్ణు చిత్రపటం మనందరికీ నేర్పిస్తున్నటువంటి ఒక గొప్ప విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరి ఆత్మ వారి యొక్క కర్మలను వారు చేసుకొనివ్వండి. శ్రేష్ఠ కర్మలను ఎలా చెయ్యాలి అనేది ఆధ్యాత్మిక మార్గంలో మనం నడుస్తాం. శ్రేష్ఠ కర్మను మాత్రమే మీరు చెయ్యండి అని మనం వారికి కూడా నేర్పించాలి.
మరి అలా వారి యొక్క ఫైనల్ స్వరూపం ఎలా ఉంటుంది, దాని యొక్క రిజల్ట్ అనేది మీకు తెలిసినప్పుడు నిశ్చింత స్థితి యొక్క అనుభవం మీరు చేయగలుగుతారు. ఒక రాజయోగి ఆత్మ వారి యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, సమానంగా అంటే నిశ్చింత స్థితి యొక్క అనుభవం చేస్తున్నటువంటి శ్రీ మహావిష్ణు యొక్క స్వరూపం యొక్క ఎక్స్పీరియన్స్ని వారు చేస్తూ ఇతరులకు కూడా అలాంటి ఎక్స్పీరియన్స్ని చేయించగలుగుతూ ఉంటారు. కాబట్టి చింత చేయకుండా నిశ్చింతంగా మీరు ఉండండి. మీరు నిశ్చింతంగా ఉన్నారనుకోండి, సమానమైన మీ యొక్క సమయం, సమానమైనటువంటి మీ యొక్క యాటిట్యూడ్ ఎన్నో లాభాలని తీసుకురాగలుగుతుంది. అతిగా చింత చేయటంతో, అతిగా ఆలోచించటంతో ఆధ్యాత్మిక మార్గంలో, ఆధ్యాత్మిక క్షేత్రంలో మీరు ఫాస్ట్గా నడవలేరు, ముందడుగు వేయలేరు. ఆధ్యాత్మిక క్షేత్రాన్నిలో నడుస్తున్నాం, ఆధ్యాత్మిక మార్గంలో నేను నడవాలి అనేటువంటి జీవిత లక్ష్యాన్ని ఎంచుకున్నాను. అలా నేను నడవాలి, నా యొక్క జీవిత లక్ష్యం అదే. ఏది లక్ష్యాన్ని చేరుకోవాలి, అది మనకి లక్ష్యానికి చేరుకోవాలి అంటే నిశ్చింత స్థితి మనకి ఎంతో లాభాన్ని పెంచుతూ ఉంటుంది. చింత లేకుండా నిశ్చింతంగా ఉందామా? ఏ విషయంలో చింత చేయకుండా నిశ్చింతంగా ఉంటూ చింతాముక్తులైనటువంటి జీవితాన్ని మనం తయారు చేసుకోవాలి. నిశ్చింత స్థితి అనేది దాన్ని అంటారు రిలాక్స్డ్ లైఫ్. కొందరిని అంటుంటారు చూడండి, అబ్బా మీతో 2 నిమిషాలు మాట్లాడితే చాలా రిలాక్సేషన్ వచ్చింది అంటారు. మీరు ఎదుటి వారిలో రిలాక్స్గా ఉండేటువంటి ఎక్స్పీరియన్స్ని చేయించాలి అంటే ముందు మీరు ఎలా ఉండాలి? నిశ్చింతంగా ఉండండి, నిశ్చింతంగా ఉండండి. ఎంత ఎక్కువగా మీరు నిశ్చింతంగా ఉంటారో ఇతరుల జీవితంలో కూడా టెన్షన్ లేకుండా, దుఃఖం లేకుండా రిలాక్స్గా ఉండేటువంటి ఎక్స్పీరియన్స్ని చేయించగలుగుతూ ఉంటారు. నిశ్చింత స్థితితో మనం ఇతరుల యొక్క జీవితంలో కూడా చింత లేని వారిగా మనం తయారు చేయగలుగుతాము. కాబట్టి చింత చేయకండి, కానీ చింతన చెయ్యండి. ప్రభు చింతన చెయ్యండి, మంచి చింతన చెయ్యండి. పరమాత్ముడి యొక్క మహావాక్యాల్ని మీరు తెలుసుకున్న తర్వాత ప్రతి ఒక్కరి జీవితంలో అలాంటి గొప్ప అనుభవాన్ని తీసుకురావాలి. మీరు పొందినటువంటి అనుభవం, మీరు పొందినటువంటి ఆ లాభము ప్రతి ఒక్కరిలో కూడా చూడాలి. వారు మీలా తయారు కావాలి, అలా తయారు కావాలి, చెయ్యాలనేటువంటి గొప్ప లక్ష్యాన్ని మీరు ఎంచుకోండి. మరి గొప్ప చింతనలో ఉండడమే ఆధ్యాత్మిక మార్గం మనందరికీ నేర్పిస్తూ ఉంది. నిశ్చింత స్థితిలో ఉండేటువంటి ఆత్మ అనేక రకాల విజయాల్ని పొందడానికి వారు ముందడుగు వేస్తూ ఉంటారు. వారు ఎన్ని అడుగులు వేయగలుగుతారు అంటే వారికి లాభం మాత్రం దొరుకుతూ ఉంటుంది. లాభం తప్ప వారికి నష్టాలు ఏ యాంగిల్లో కూడా కనపడవు. అలా ప్రతి క్షేత్రంలో, అంటే ముఖ్యంగా ఆధ్యాత్మిక క్షేత్రంలో లాభం తప్ప నష్టాలు ఏవి ఉండకుండా లాభం యొక్క అనుభవాల్ని నేను చేస్తూ ఇతరులకు కూడా అలాంటి అనుభవం చేయించాలి అంటే చింత లేకుండా నిశ్చింత స్థితిలో నేను ఉండాలి అనేటువంటి గొప్ప లక్ష్యాన్ని ఎంచుకోండి. మరి ప్రభు చింతనలు చేస్తూ మన లాభాన్ని పొందుతూ ఎన్నో ఆధ్యాత్మిక క్షేత్రంలో గొప్ప విజయాల్ని నేను పొందాలి. విజయానికి సీక్రెట్ నిశ్చింత స్థితి. సక్సెస్ నేను కావాలి, సక్సెస్ఫుల్ అవ్వాలి, దాని యొక్క ఆధారం కూడా నిశ్చింత స్థితి. చింతలేని మహారాణులుగా నేను తయారు కావాలి. చూడండి, మహారాజుల యొక్క సిట్టింగ్ పొజిషన్ గుర్తు తెచ్చుకోండి, మహారాణి యొక్క సిట్టింగ్ పొజిషన్ గుర్తు తెచ్చుకోండి. వారి యొక్క మొహంలో కానివ్వండి, వారి సిట్టింగ్ పొజిషన్లో కానివ్వండి, టెన్షన్ ఎక్కడని కనపడుతుందా? కనపడట్లేదు. అనగా వారి యొక్క అధికారి, అంటే వారు అధికారి యొక్క అనుభవం చేయగలగడానికి మూల ఆధారం స్థితిని నిశ్చింతంగా మార్చుకోవటం. నిశ్చింత స్థితిలో ఉండేటువంటి వారు ఆవేశంలోకి రారు, క్రోధంలోకి రారు. ప్రతి ఒక్కరితో వారు ప్రేమగానే ఉంటారు. ప్రేమగా ఉంటూ ఆవేశంలో రారు. కాబట్టి నిశ్చింత స్థితిలో వారు ఉంటూ ప్రతి ఒక్కరిని కూడా వారు అలాంటి రిలాక్స్గా ఉండేటువంటి ఎక్స్పీరియన్స్ని చేయించగలుగుతూ ఉంటారు.
అలా రిలాక్స్గా ఉండడమే రాజయోగ సాధనలో సక్సెస్ పొందడం అనేది అర్థం. మీరు ఎలాంటి చింతలు లేకుండా హాయిగా ఉన్నారు అంటేనే రాజయోగ సాధన కరెక్ట్గా చేస్తున్నారనేటువంటిది. రాజయోగ సాధన ఎంత ఎక్కువ చేస్తామో అంత మనం నిశ్చింత స్థితి యొక్క అనుభవం చేయగలుగుతూ ఉంటాం. నా తోడు పరమాత్ముడు ఉన్నాడు అనేటువంటి ఒక మంచి థాట్ మీ యొక్క మైండ్లో విల్ పవర్ అనేది తప్పకుండా పెంచుతుంది. పరమాత్ముడు నాకు ఉన్నాడు, వారి యొక్క రక్షణ నాకు ఉంది, వారి యొక్క తోడు నాపై ఉంది అనేటువంటి ఒక పాజిటివ్ థాట్ ఖచ్చితంగా మిమ్మల్ని నిశ్చింతలుగా మారుస్తుంది. నిశ్చింత స్థితి యొక్క అనుభవం చేస్తూ చింత లేనటువంటి మహారాణులుగా అవుదామా? ఎక్కడ చింత ఉంటుందో ఖచ్చితంగా చింత తన వెంట ఏమేమి తీసుకొస్తుంది? దుఃఖాన్ని తీసుకొస్తుంది, అశాంతిని తీసుకొస్తుంది. అందుకే అంటుంటారు చూడండి, సుఖము శాంతికి జనని పవిత్రత. ఎక్కడైతే ప్యూరిటీ ఉంటుందో అక్కడ సుఖము శాంతి అనేది వస్తుంది. మరి ఎక్కడైతే చింత ఉంటుందో అక్కడ దుఃఖము మరియు అశాంతిని తన వెంటనే తీసుకువస్తుంది. మరి మీ జీవితంలో సుఖము మరియు శాంతి ఉంది అంటే అర్థం మీకు ఏం వచ్చింది? నిశ్చింత స్థితిని ఉండడం, నిశ్చింత స్థితి యొక్క అనుభవం చేయడం అనేది మీకు వచ్చింది. అలా నిశ్చింత స్థితి యొక్క అనుభవాన్ని చేస్తూ మీరు ఆధ్యాత్మిక క్షేత్రంలో ప్రతి ఒక్కరితో కూడా స్నేహ సంబంధాలని మాత్రమే జోడించుకోండి. చింతాముక్తులవుతూ నిశ్చింత స్థితి యొక్క అనుభవం చేయడమే యొక్క ఆధ్యాత్మిక మార్గం మనందరికీ నేర్పిస్తూ ఉంది. ఆధ్యాత్మిక మార్గంలో ముందడుగు వేస్తున్న వారు నేర్చుకుంది, చేయిస్తుంది కూడా నిశ్చింతంగా మీరు ఉండండి. చింతాముక్తులవ్వండి. చింతలతో మీరు ఏ విషయంలో కూడా సక్సెస్ అవ్వలేరు. రిలాక్స్గా ఉండండి. మెడిటేషన్ అంటే అర్థం అదే. స్వచింతన చేస్తూ, ప్రభు యొక్క చింతన చేస్తూ సత్సంబంధాలను జోడించడమే మిమ్మల్ని మీరు రిలాక్స్గా చేసుకోవడం. ఎంత ఎక్కువ యోగ సాధన చేస్తారో మనసు రిలాక్స్ అవుతుంది, కర్మేంద్రియాలు కూడా మీ యొక్క ఆధీనంలోకి వస్తాయి. ఇది నిశ్చింత స్థితి ద్వారా మనం ఎన్నో లాభాలు పొందగవచ్చు. నిశ్చింతంగా ఉండండి, చింత చేయకండి, ప్రభు ప్రేమకి చేరువవ్వండి. ప్రభు ప్రేమకు చేరువైతూ వారితో సత్సంబంధాలు జోడిస్తూ ఆనందకరమైన జీవితాన్ని అనుభవం చేయటం, ఇది రాజయోగ అభ్యాసం చేయటంతో మనం పొందే గొప్ప లాభం. మరి రాజయోగ సాధన మాత్రమే నిశ్చింత స్థితిలో ఎలా ఉండాలి అనేటువంటి అనుభవం మనతో చేయిస్తుంది. అనేక లాభాలను మనం పొందగలుగుతాం. అలా నిశ్చింత స్థితి, చింత లేనటువంటి స్థితిని తయారు చేస్తూ మనం అలా రిలాక్స్గా ఉంటాం. ఇతర జీవితాల్లో కూడా అలాంటి రిలాక్సేషన్ని మనం తీసుకొద్దామా? చింత అనేది ఏ విషయంలో చెయ్యకండి. మంచి డిసిప్లిన్ని తయారు చేసుకొని ప్రతి ఒక్కరిలో కూడా ఆధ్యాత్మిక క్షేత్రంలో ముందడుగు వేయాలి అనేటువంటి ప్రేరణ తీసుకురావాలి. మరి ప్రేరణ తీసుకురాగలగాలి అంటే కూడా దాని యొక్క మూల ఆధారం నిశ్చింత స్థితి, చింతాముక్తులుగా మనం తయారవ్వాలి. మరి ప్రభు పరమాత్ముడు నాకు ఉన్నాడు, వారి యొక్క శక్తి నాలో ఉంది అనేటువంటి శ్రేష్ఠ సంకల్పం మాత్రమే చేస్తూ ఆధ్యాత్మిక క్షేత్రంలో ముందడుగు వేస్తూ అనేక లాభాలని పొందాలి. అలా పొందే విధంగా లైఫ్ స్టైల్ని ఎలా మార్చుకోవాలి అనేదే ఆధ్యాత్మికత మనందరికీ నేర్పిస్తూ ఉంది. ఇది నిశ్చింత స్థితి ద్వారా మనం పొందేటువంటి గొప్ప లాభాలు. నిశ్చింత స్థితిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం టెన్షన్ ఫ్రీ లైఫ్ యొక్క అనుభవం చేయగలుగుతూ ఉంటాం. విజయం నా యొక్క జన్మసిద్ధ అధికారం. ఈశ్వరుడి యొక్క తోడు శక్తి నన్ను నడిపిస్తుంది. ఒక పాజిటివ్ సంకల్పం మాత్రమే చేయండి. ఎక్కడైతే పాజిటివ్ సంకల్పం ఉంటుందో, వారి యొక్క జ్ఞానం అనేది ఉంటుందో, నిశ్చింత స్వరూపంగా మీరు తయారవుతారు. మరి నిశ్చింత స్థితి, నిశ్చయ బుద్ధి యొక్క స్థితియే మనను ఈ మార్గంలో ముందుకు తీసుకెళ్ళగలుగుతుంది.
ఫైనల్ లాభం నేను మాత్రమే పొందగలుగుతాను. లాభాల యొక్క నాలెడ్జ్ మనకు ఆధ్యాత్మిక క్షేత్రంలో ఖచ్చితంగా స్పష్టమైనటువంటి పద్ధతుల్లో ఎన్నో ఉన్నాయి. మీరు ఎంత నిశ్చింతంగా ఉంటారో ఎన్నో లాభాలని మీరు పొందగలుగుతారు. మరి జ్ఞానం ఉండాలి, యోగము ఉండాలి, దాని యొక్క ప్రాప్తులు ఎలా దొరుకుతాయి, ఆ ప్రాప్తుల వల్ల నేను ఏం సాధించగలుగుతాను అనేటువంటి నాలెడ్జ్ ఉన్నప్పుడే మీరు నిశ్చింత స్థితిని అనుభవం చేయగలుగుతారు. నిశ్చింతంగా ఉండేటువంటి వ్యక్తి ప్రతి ఒక్కరికి కూడా ప్రేరణదాయకంగా మారతారనే విషయాన్ని తెలుసుకున్నారు. నిశ్చింత స్థితిలో ఉంటూ ప్రతి ఒక్కరిలో కూడా ఒక మంచి స్పిరిచువల్ ఎనర్జీని తీసుకురండి. ఏ విషయం గురించి కూడా అతిగా ఆలోచించకండి. కొందరిని అంటుంటాను చూడండి, వీరు మొహం చూడగానే ఎక్కలేని బాధలు మాత్రమే కనిపిస్తాయి. అంటే నిశ్చింతంగా ఉన్నవారు హర్షితంగా ఉంటారు. హర్షిత ముఖం అనేది ప్రతి ఒక్కరికి నచ్చుతుంది కదా. నిశ్చయ బుద్ధి విజయంతి అంటారు. నిశ్చింతంగా ఉంటూ ప్రతి ఒక్కరిని కూడా ప్రభువుకు చేరువుగా తీసుకురావాలి. దానికి మూల ఆధారం నిశ్చింత స్థితి. మరి దానికోసం మీరు పరమాత్ముడితో మంచి ఆత్మిక సంభాషణ చేయండి. ఉదయం నిద్ర లేవగానే బ్రహ్మ ముహూర్తంలో మన యొక్క డే స్టార్ట్ అవ్వాలి. పరమాత్ముడితో పవర్ తీసుకోండి. పరమాత్ముడి యొక్క శక్తి నన్ను ఖచ్చితంగా ఆధ్యాత్మిక క్షేత్రంలో ముందుకు తీసుకు వెళ్ళగలుగుతుంది. అందుకే అంటుంటారు చూడండి, టెన్షన్ పడుతున్నారనుకోండి, జరగకూడనిది జరిగింది అనుకోండి, లేచిన గడియ బాలేదు అంటుంటాం. చాలామందికి అలవాటు ఉంటుంది. కాబట్టి లేచిన గడియని ఎలా మార్చుకోండి, నిశ్చింతంగా నిద్రలేవడం తయారు చేసుకోండి అలవాటు. టెన్షన్గా నిద్రలేసారనుకోండి, టెన్షన్గానే మీరు ప్రతి ఒక్క పని చేస్తూ ఉంటారు. నిశ్చింతంగా నిద్రలేస్తే ఒక మంచి డిసిప్లిన్ని తయారు చేసుకుంటే మీ డే అంతా కూడా అలాగే గడుస్తూ ఉంటుంది. అందుకని మన ఉదయం మన యొక్క డే స్టార్ట్ అనేది ఎర్లీ మార్నింగ్ పరమాత్ముడి యొక్క స్మృతి చేస్తూ డే స్టార్ట్ని చేయండి. బ్రహ్మ ముహూర్తానికి ఆధ్యాత్మిక మార్గంలో చాలా ప్రాముఖ్యత ఉంది. బ్రహ్మ ముహూర్తం అనేది పరమాత్ముడి యొక్క శక్తిని తీసుకోవడానికి, పరమాత్ముడికి దగ్గర అవ్వడానికి ఒక మూల ఆధారం అవుతుంది. మనం ఎంతో విల్ పవర్ని తయారు చేసుకోగలుగుతాము. అలాంటి విల్ పవర్ని మనం తయారు చేసుకొని హర్షిత ముఖంగా ఉండాలి. మరి దానికోసం కావాలి నిశ్చయ బుద్ధి, నిశ్చింతమైనటువంటి స్థితి. అలాంటి నిశ్చింతమైన స్థితి దాన్ని అంటారు టెన్షన్ ఫ్రీ లైఫ్. ఇప్పుడు మనం టెన్షన్ ఫ్రీ లైఫ్గా ఉన్నాము అంటే మన యొక్క బుద్ధిలో మన యొక్క ఆలోచన విధానం అనేది పాజిటివ్గా మార్చుకోండి. టెన్షన్లోకి రాకండి, టెన్షన్ని పెంచకండి. ఏ విషయంలో నాకు టెన్షన్ రావద్దు, దుఃఖం రావద్దు, దానికోసం కావాలి నిశ్చింతమైనటువంటి స్థితి. టెన్షన్లోకి వస్తే మన యొక్క ఫేస్ కానివ్వండి, మన యొక్క కర్మేంద్రియాలు కానివ్వండి, మన యొక్క వే ఆఫ్ స్టైల్ కానివ్వండి, సిట్టింగ్ పొజిషన్ కానివ్వండి, ఎక్కువగా టెన్షన్లో ఉండే వ్యక్తి శాంతిగా ఎక్కడైనా కూర్చోగలుగుతాడా? మీరు చూడండి, అబ్జర్వ్ చేయండి. టెన్షన్ ఉండేటువంటి వారు, అతిగా ఆలోచించేవారు నిశ్చింతంగా ఇక్కడ కూర్చోలేరు. లాస్ట్ నిశ్చింతంగా భోజనం కూడా చేయలేడు. కనీసం నిద్రైనా పోగలుగుతారా? పోలేడు. అంటే ప్రశాంతమైన నిద్ర, ప్రశాంతంగా భోజనం చేయాలి, ప్రశాంతంగా నిద్రపోవాలి. దాన్ని అంటారు నిశ్చింత స్థితి యొక్క అనుభవం చెయ్యటం. నిశ్చింత స్థితి యొక్క ఎక్స్పీరియన్స్ చేసేవారు వారు ఏం చేస్తున్నా, ఎంత చేసినా రిలాక్స్గా చేస్తూ ఉంటారు. అలా నిశ్చింత స్థితిలో ఉంటూ ప్రతి ఒక్కరిని కూడా అలాంటి రిలాక్సేషన్ యొక్క అనుభవం మనం చేస్తాం. వారి జీవితంలో కూడా గొప్ప అనుభవం చేయించడమే ఆధ్యాత్మికత మనందరికీ నేర్పిస్తూ ఉంది. ఆధ్యాత్మికమైన మార్గంలో నడవడం అంటేనే మనల్ని మనం నిశ్చింత స్థితి యొక్క అనుభవం చేయిస్తూ గొప్పవారిగా తయారు కావటం. లాభాలను తెలుసుకున్నారు, పద్ధతిని తెలుసుకున్నారు. లాభాలను పద్ధతులను తెలుసుకోవడం జరిగింది. ప్రాక్టికల్గా ప్రాక్టీస్ చేయాల్సింది ఎవరండి? ఈ వింటున్నటువంటి ప్రేక్షకులందరూ కూడా. వింటున్నటువంటి ప్రతి ఒక్క ప్రేక్షకులు
యొక్క లక్ష్యాన్ని తీసుకోండి. ఇన్ని లాభాలు ఉన్నాయి. ఏ రకంగా ఉండటంతో? నిశ్చింత బుద్ధిగా ఉండటంతో. ఎంత ఎక్కువ నిశ్చింత బుద్ధులు నేను అవుతానో, నిశ్చింతంగా నేను ఉంటాను, అంత హాయిగా నేను ఉండవచ్చు. మరి ఏ విషయంలో చింత చేయకుండా అలా ఉందామా? అలా తయారు చేద్దామా? ఈ యొక్క ఎపిసోడ్ ద్వారా ప్రతి ఒక్కరు ఇలాంటి ప్రేరణ మీరు అందరూ తీసుకోవాలి. అలా తీసుకుంటూ ఆనందకరమైనటువంటి జీవితంని మీరు జీవించడం మొదలు పెట్టండి. ఆధ్యాత్మిక క్షేత్రంలో నిశ్చింత స్థితి ద్వారా ఏ లాభాన్ని పొందుతాం, ఎంతవరకు నిశ్చింతంగా ఉన్నామనేది తెలుసుకున్నాం. రాబోయే ఎపిసోడ్లో మనకు ఆధ్యాత్మిక మార్గంలో లాభదాయకమైనటువంటి పద్ధతి ఇది, ఎంత లాభాన్ని నేను పొందాను, ఇంకెంత పొందాలి అనేటువంటి అంశం గురించి చర్చించుకుందాం. అప్పటి వరకు ఓం శాంతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.